హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్. నేను మీ గౌతమి. ఈరోజు వీడియోలో చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది. అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే. ఇంట్లోనే చాలా ఈజీగా చికెన్ దమ్ బిర్యానీ చేసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అప్పుడు మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇక్కడ నేను 2 గ్లాసుల వరకు బాస్మతి రైస్ని తీసుకొని 2-3 సార్లు బాగా కడిగి తీసుకోవాలి. మనం రైస్ ఎంతైతే తీసుకున్నామో దానికి డబల్ క్వాంటిటీలో నీళ్లు తీసుకోవాలి. 2 గ్లాసుల రైస్కి 4 గ్లాసుల నీళ్లు తీసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి స్పైసెస్ని తీసుకుందాం. 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, పుదీనా, 1 టేబుల్ స్పూన్ షాజీరా, అనాస పువ్వు, లవంగాలు, దాల్చిన చెక్క, జాపత్రి వేసుకొని అన్నం పొడి పొడిగా ఉండడం కోసం 1 టేబుల్ స్పూన్ నూనె, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. 3 ఇలాచీలు, టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. చికెన్ బిర్యానీ కోసం నేను ఇక్కడ 1/2 కేజీ వరకు చికెన్ తీసుకున్నాను. చికెన్ని 2-3 సార్లు బాగా కడిగి తీసుకోవాలి. ఇప్పుడు చికెన్ని మ్యాగ్నేట్ చేయడానికి మిక్సీ జార్ తీసుకొని 4 పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి, కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని ఈ పేస్ట్ని చికెన్లోకి వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 కప్పు వరకు పెరుగు, అరచెక్క వరకు నిమ్మరసాన్ని తీసుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఈ మసాలా అంతా చికెన్కి బాగా పట్టేలాగా మ్యాగ్నేట్ చేసుకోవాలి. అలానే ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. అరగంట తర్వాత ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ నూనె, 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. మీరు పూర్తిగా నెయ్యినైనా వేసుకోవచ్చు, లేకపోతే నూనెనైనా వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలోకి అన్ని స్పైసెస్ని ఇలా కొంచెం కొంచెంగా తీసుకోవాలి. వీటిని ఆయిల్లోకి వేసుకొని లైట్గా ఫ్రై చేయాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి చికెన్ నుంచి వాటర్ ఎలా వచ్చాయో. ఇప్పుడు ఒకసారి కలుపుకొని
మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టి చికెన్ ఉడికేంత వరకు మంటను మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి 80 to 90% వరకు ఉడికించాలి. చికెన్ ఆల్మోస్ట్ ఉడుకుతుంది అనేటప్పటికి మరో పక్కన రైస్ని కూడా కుక్ చేసుకుందాం. రైస్ ఉడకడం స్టార్ట్ అయిపోయింది. మరో పక్కన చికెన్ ఉడికిందో లేదో చూద్దాం. చికెన్ చక్కగా ఉడికిపోయింది. మరీ ఎక్కువ గ్రేవీ కాకుండా ఇలా కొంచెం గ్రేవీతోనే ఉండాలి. ఈ రైస్ వచ్చేసి మనం ఎక్కువ కాకుండా 60 to 70% వరకు కుక్ చేసుకోవాలి. ఇలా రైస్ చక్కగా ఉడికిపోయాక తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టి జాలిగంట తీసుకొని రైస్ని వాటర్ లేకుండా ఇలా చికెన్లోకి వేసుకోవాలి. ఒక 2 లేయర్స్ వేసుకున్నాక కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసుకొని తర్వాత దీనిపైన మిగిలిన రైస్ వేసుకొని పైన మళ్ళీ కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని దీనిపైన కలర్ఫుల్గా కనిపించడం కోసం నేను ఫుడ్ కలర్ని వేసుకుంటున్నాను. లాస్ట్లో 2 టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని, 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. ఇలా నెయ్యి వేయడం వల్ల బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిపైన టైట్గా కవర్ చేయడానికి మూత పెట్టి ఆవిరి బయటికి పోకుండా నేను ఇక్కడ దంచుకునేది పెడుతున్నాను. మీ దగ్గర ఏది ఉంటే అది పెట్టండి. ఇప్పుడు ఈ బిర్యానీ 10 నుంచి 12 నిమిషాల వరకు దమ్ చేసుకోవాలి. 10 నిమిషాలు అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ తర్వాత మూత తీసి సర్వ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.